ఎలా ఉందంటారు? రాబోయే 2-3 నెలల్లో మన పంచాయతీ ఎలక్షన్ కూడా ఉన్నాయి. దీనిపై ఎఫెక్ట్ ఏమైనా పడిద్దా? మంచిగా ఉందా లేదా? పర్లేదండి, బాగానే ఉంది. రుణమాఫీ బోనస్ బాగానే వేసింది. ఇంద్ర మిల్లు అంటారు, మొన్న ఏదో 4 పథకాలు పెడతానండి, ఒక్క ఊరికే పెట్టాడంటగా. ఎక్కడైనా ఉంది, అది జరుగుతూనే ఉంది. ఒక ఊరేనే మండలానికి ఒక ఊరిని సెలెక్ట్ చేసి పెట్టారంట. అట్ట ఏం లేదు, అన్ని ఊర్లకు వస్తూనే ఉన్నాయి. మిగతా వాళ్ళకి మార్చి కల్లా పెట్టేస్తానంటున్నారు. పెడతారంట? పెడతారండి. ఒక్కసారి అట్టయితే మరి ప్రతిపక్షం వల్లే మంచి పెట్టట్లేదు పథకాలు, అన్నమాట నిలబడలేదు అని ధర్నాలు చేస్తున్నారు అన్నమాట. ప్రతిపక్షం ఏముందండి, వాళ్ళు అంటనే ఉంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. పరిపాలన బాగుంది అయితే? పర్లేదండి. మరి పంచాయతీ ఎలక్షన్ లో ఏదో కావాలనే జాప్యం చేస్తున్నారు, అందుకనే కొద్దిగా ఏం లేదు. అన్ని చేయాలంటే ఒకసారి ఎట్లా చేస్తారు? ఏ నాయకుడు రుణమాఫీ చేసిన రుణమాఫీ. ఓకే. పచ్చేలు ఊరుమాతలు వరదలకు కొట్టకపోతే డబ్బులు కూడా వేసారు. ఇచ్చారా? ఎంత ఇచ్చారండి? ఎకరానికి 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు. ఇది ఆగైపోతే పర్లేదు. తర్వాత ఉచిత బస్సు కూడా పెట్టారంటగా. బస్ లేడీస్ ఫ్రీ కదా, పెట్టారు. అది బాగానే ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఇల్లు 5 లక్షలు అంటగా చోటు ఉన్నోడికి అవి ఇస్తున్నారండి? ఇస్తారులే కానీ కొద్ది టైం పట్టింది. అంటే అమలు చేస్తారని నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారా? పర్లేదు. పోయిన గవర్నమెంట్ పరిపాలన కంటే బీఆర్ఎస్ కంటే? పోయిన గవర్నమెంట్ ఏముందండి, మొత్తం ఉన్న వాళ్ళే బాగుపడ్డారు. అప్పట్లో దళిత బంధు కూడా ఇచ్చారు అంటే, దళితులకి ఏదో దళిత బంధు ఇచ్చిన, అసలు దళిత బంధు ఏంటికి ఇచ్చిండో అర్థం కాదు. ఎందుకు దళిత బంధు? 100 మందిలో 10 మందికి కూడా ఇలా అదే 1,00,000 రూపాయలు లెక్క ఇచ్చి అందరికి ఇవ్వచ్చు కదా. అదే ఒడిచిందంటారా? అదే ఒడిచింది. అది ఒకటి. రైతు బంధు భూస్వాములకే ఎక్కువ. ఇప్పుడు మరి భూస్వాములకు రాలేదంటారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో భూస్వాములకి ఇచ్చిందా? అసలు వాళ్ళకే ఇవ్వట్లేదు కానీ భూస్వాములకి లోపే అన్నారు అట్టిందిగా. ఆయన చేసిన అప్పులకి అసలు వాళ్ళకి వేయటానికే నిధులు లేక వేయలేకపోతాడు. భూస్వాములకు కూడా వేస్తారు. ఇంకా వేయలేదు. 5 ఎకరాల లోపు వేస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. రైతు బంధు. పంచాయతీ ఎలక్షన్ లో పోరు ఎలా ఉండబోతుంది అంటే? బీఆర్ఎస్ పోటీ గట్టిగా ఉంటది అన్నారు మరి ఒక మాట, ఎందుకంటే వ్యతిరేకత వచ్చింది అన్నారు. పోటీ అంటే ఇంకా 2 పార్టీలేగా, పోటీ ఉండకుండా ఉంటదంటారు పంచాయతీ ఎలక్షన్ లో? ఆ 2 పార్టీల మధ్య ఉంటది పోటీ. మొత్తం పరిపాలన బాగుందంటారా? 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 75 వేస్తారు అంటే సంతృప్తిగా ఉన్నారు జనాలకి. పర్లేదు. రైతు బంధు అనేది 5 ఎకరాల లోపు పెడితే ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఇక గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టింది? 10 ఎకరాలు అంటుండు, మరి 10 ఎకరాలు కూడా అవసరం లేదు, 5 ఎకరాలు చాలు. ఏదో నిన్న 26వ తారీఖు నుంచి డబ్బులు పడుతున్నాయి అన్నారండి కదా రైతులకి. ఇంకేడ స్టార్ట్ కాలేదు, ఎకరం లోపు పడ్డాయని అంటున్నారు. రైతు బంధు ఒక్కటి వేస్తేగా 5 ఎకరాల లోపు వాళ్ళకి వేస్తే. ఏమన్నా రోడ్లు కానీ ఏమైనా వేసారండి? రోడ్లు కానీ రహదారులు కానీ జరుగుతుంది. సీసీ రోడ్లు కానీ రోడ్లు కూడా వేసారు. పర్లేదు. వేస్తున్నారా? మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది. జరుగుతూనే ఉంది.